సలార్ ప్రభాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మానియా. బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ హీరోగా అవతరించాడు డార్లింగ్. ఆ ఇమేజ్ను కంటిన్యూ చేయడంలో ఇప్పటి వరకు వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ కాస్త తడబడిన అతని ఇమేజ్ కానీ క్రేజ్ కానీ చెక్కు చెదరలేదు. అందుకే సలార్కు ఇంత హైప్ వచ్చింది. మరి ఈ హైప్ను ప్రభాస్ నిలబెట్టుకున్నాడా? ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకున్నారా లేదా అనేది ఈ ప్రీ రివ్యూలో చూద్దాం. సలార్ మూవీ కథగా చూస్తే దేవా, వరదరాజు అలియాస్ వర్ధ ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు ఖాన్సార్ అనే ప్రాంతంలో ఉంటారు. వీరిలో దేవాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం వల్లే వర్ధతో స్నేహం ఏర్పడుతుంది. తన ఫ్రెండ్ కోసం ఏం చేయడానికైనా వెనకాడని తత్వం దేవాది. అందుకోసం సునామీకి ఎదురు వెళ్లాలన్నా వెనకాడని నైజం అతనిది. ఆ క్రమంలోనే స్నేహితుడి కోసం ఒక కేసులో జైలుకి వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళీ ఖాన్సార్కు తిరిగి రావద్దు అనుకుంటాడు. కానీ తన ఫ్రెండ్ పిలిస్తే ఎక్కడ ఉన్నా వస్తానని మాట ఇస్తాడు. జువైనల్ జైలు నుంచి బయటకు వచ్చిన దేవా ఒక పెద్ద మెకానిక్గా స్థిరపడతాడు. ఇటు ఖాన్సార్లో ఆధిపత్య పోరాటంలో అప్పటికే తన తండ్రి రాజమన్నార్ సాయంతో ఆ ప్రాంతానికి లీడర్ అయిన వరదరాజుపై కొందరు కుట్రలు చేస్తుంటారు. ఈ క్రమంలో అతని సైన్యాన్ని బలహీనపరుస్తారు. అతను చూసి అతన్ని అంతం చేయాలనుకుంటారు. ఇందుకోసం శత్రువులంతా ఒకటవుతారు. ఒంటరిగా ఉన్న వరదరాజు తన స్నేహితుడి సాయం కోరతాడు. ఆ స్నేహితుడి కోసం చాలా కాలం తర్వాత ఖాన్సార్కు వస్తాడు దేవా. వచ్చిన అతను తన స్నేహితుడి కోసం ఎంత త్యాగం చేశాడు, ఈ క్రమంలో ఎంతమంది కరడుగట్టిన విలన్లను ఎదుర్కొన్నాడు, దీంతో పాటు తన స్నేహాన్ని వరదరాజులు ఎలా తీసుకున్నాడు అనే పాయింట్తో సెకండ్ పార్ట్కు లీడ్గా ఎండ్ అవుతుంది. అయితే ఈ క్లైమాక్స్ మాత్రం బాహుబలి రేంజ్లో ఓ హై మూడ్తో ఎండ్ అవ్వడం వల్ల సలార్ 2 కోసం కూడా ఈగర్గా చూస్తారు ప్రేక్షకులు. కథనం పరంగా చూసుకుంటే ఇది పూర్తిగా ప్రశాంత్ నీల్ సినిమా. దర్శకుడిగా అతని ఊహాశక్తిని ఏమాత్రం తగ్గకుండా వెండితెరపై ఆవిష్కరించిన సినిమా. తన ఊహల్లో ఏ రేంజ్ కటౌట్స్ను ఊహించుకున్నాడో అచ్చంగా అలాగే సరిపోయిన ఆర్టిస్టులుగా ప్రభాస్, పృథ్వీరాజ్ దొరికారు. వీళ్ళు ఆయన విజన్ను అర్థం చేసుకున్నట్టుగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమా ఆరంభం నుంచి ఆఖరి వరకు ఎక్కడా ఆ హైప్ తగ్గకుండా చూసుకున్నాడు దర్శకుడు. ప్రతి ఫ్రేమ్ మాస్ ఆడియన్స్ను టార్గెట్ చేసుకునే రూపొందించాడు. ఇవే సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్ను ఒక మూడ్లో ఉంచుతాయి. ఎంతలా అంటే చిన్నప్పటి ప్రభాస్లోనూ ప్రభాస్నే చూసుకునేంత మూడ్ క్రియేట్ అయింది. అందుకే మళ్ళీ ప్రభాస్ వచ్చే వరకు ఆ ప్రెజెన్స్ అలా ఆడియన్స్లో ఉండిపోతుంది. ఇదో మ్యాజిక్ అని కూడా చెప్పాలి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ ఊహించినంత త్వరగా ఉండదు. దాదాపు ఇంటర్వెల్కు ముందు అసలైన ప్రభాస్ కనిపిస్తాడు. అప్పటి వరకు అతను సాధారణ మెకానిక్గానే కనిపిస్తాడు. ఇటు పృథ్వీరాజ్, జగపతి బాబు, శ్రేయారెడ్డి, జాన్ విజయ్, మైమ్ గోపీలతో కూడిన ఖాన్సార్ ఎపిసోడ్ అంతా ఏదో జరగబోతోంది, దాన్ని ఆపేందుకు ప్రభాస్ వస్తాడు అనే క్యూరియస్ని క్రియేట్ చేస్తాయి. అదే టైంలో ఈ ఎపిసోడ్ పూర్తిగా కేజీఎఫ్నే చూస్తున్నట్టుగా ఉండడం కొంత మైనస్ గాను లేదంటే రొటీన్ గాను అనిపిస్తుంది. బట్ ఖాన్సార్లోకి ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఒక మాస్ ర్యాంపేజ్ వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే ఫైట్ చూస్తే ఇలా కదా ప్రభాస్ లాంటి కటౌట్ను వాడాల్సింది అనిపిస్తుంది. ఆ ఫైట్తో ఖాన్సార్లో కాలు పెట్టి డైనోసార్ల శత్రువులను చంపేస్తూ మరోవైపు తన స్నేహితుడిపై ఉన్న ప్రేమను చూపించే సన్నివేశాలు సెంటిమెంట్ను కూడా పండిస్తాయి. పృథ్వీరాజ్ పాత్ర ఫస్ట్ హాఫ్లో సాఫ్ట్గా కనిపిస్తుంది. ఆ పాత్రపై ప్రేక్షకుల్లో ఒక సానుభూతి ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం కన్నింగ్లా మారిపోతాడు. మెల్లగా దేవాను తన స్నేహితుడిలా కాక సేవకుడిలా భావిస్తుంటాడు. ఈ విషయం తెలిసినా దేవా మిత్రుడిపై కోపం చూపించడు. ఈ ఇద్దరి మధ్య వైరం రావడానికి ప్రధాన కారణంగా దేవా తల్లితో పాటు వరదరాజులు కూడా ఉండడం బిగ్ ట్విస్ట్లా ఉంటుంది. దేవాకు సంబంధించిన ఒక సీక్రెట్ను అతని తల్లి రివీల్ చేస్తుంది. అది ఒక విధ్వంసానికి కారణం అవ్వచ్చు. కానీ తను మాత్రం స్నేహితుడి కోసం కాముగా ఉంటాడు. బట్ అప్పటికే ఖాన్సార్ తనదైంది అన్న అహంకారంతో దేవాను రెచ్చగొట్టడం, ఆపై వీరి మధ్య వైరం మొదలు కావడం, ఆ గొడవలో వరదరాజుల నుంచి ఖాన్సార్ను లాగేసుకుంటా అని ప్రభాస్ ఛాలెంజ్ చేయడంతో సినిమా ఎండ్ అవుతుంది. సో ఈ ఇద్దరి మధ్య యుద్ధం సలార్ సెకండ్ పార్ట్లో ఉంటుందన్నమాట. ఇక దేవా జైలుకు వెళ్ళిన తర్వాత చాలా కాలానికి ఖాన్సార్ వస్తాడు. ఆ మధ్యలో ఏం చేశాడు అనేది పెద్ద సీక్రెట్. సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ కథను కేజీఎఫ్ లాగానే ఖాన్సార్ గురించి తెలుసుకోవడానికి వచ్చిన శృతిహాసన్ పాత్ర కోణంలో నడిపించాడు. ఈ విషయంలో కేజీఎఫ్లా వాయిస్ ఓవర్ రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్కి ముందు 2 ఫైట్స్, తర్వాత 3 ఫైట్స్, మొత్తం 5 ఫైట్లు ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్పై చూడలేదు అన్న రేంజ్లో ఉన్నాయి. దేవా పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించాడు. వరదరాజులుగా పృథ్వీరాజ్, రాజమన్నారిగా జగపతి బాబు, శ్రేయారెడ్డి దేవాకు నిత్యం సాయం చేస్తూ అతని సీక్రెట్ తెలిసిన వ్యక్తిగా టిను ఆనంద్, దేవా తల్లిగా ఈశ్వరీరావు పాత్రలు హైలైట్గా కనిపిస్తాయి. ఇతర పాత్రలన్నీ ప్రశాంత్ నీల్ తరహాలో కనిపించేవే, అయినా అందరూ బాగా చేశారు. టెక్నికల్గా ఈ మూవీ హై స్టాండర్డ్స్లో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కేజీఎఫ్నే తలపించినా ఆ టోన్ కాస్త తగ్గించినట్టు కనిపిస్తుంది. ఫైట్స్ అద్భుతం, రీ రికార్డింగ్ సూపర్, ఎడిటింగ్ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, డైలాగ్స్ అన్నీ బాగా కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అద్దరిపోయాయి. ఇక
ప్రశాంత్ నీల్కు మాస్ పల్స్ ఎంత బాగా తెలుసు అనేది మరోసారి సలార్తో ప్రూవ్ అవుతుంది. అదే టైంలో ఎంటర్టైన్మెంట్తో పాటు లవ్ ట్రాక్కు సంబంధించి ఎంత వీక్గా ఉంటాడో కూడా తెలుస్తుంది. ఓవరాల్గా ప్రభాస్ ఫ్యాన్స్కు ఇది దమ్ బిర్యానీ అయితే, ఇతర ఆడియన్స్కు ఫుల్ మీల్స్ లాంటి కంప్లీట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్.